దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సేవకులకు, వచ్చినటువంటి ఆత్మీయులకు, దూరం నుండి వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించిన. ప్రియులారా, కొలసీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 9 సెషన్స్ని ముగించుకొని 10వ సెషన్లోనికి వెళ్తూ ఉన్నాం. 4 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక ఇది. అందులో 2 ప్రధాన విభాగాలు, సైద్ధాంతిక విభాగము మరియు ఆచరణాత్మక విభాగము. డాక్ట్రినల్ సెక్షన్ అండ్ ప్రాక్టికల్ సెక్షన్. పత్రికలోని మొదటి 2 అధ్యాయాలు చాలా అత్యవసరమైనటువంటి విషయాలను, సిద్ధాంతపరమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పౌలు భక్తుడు ఈ విషయాన్ని చాలా భారముతో రాస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనము మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఇందులో మొత్తం 29 వచనాలు. ఈ మొదటి అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకుని దానికి ఒక టైటిల్ ఇచ్చాం. క్రీస్తు యొక్క శ్రేష్టత లేదా ఆయన ప్రాధాన్యత. మొదటి అధ్యాయం చదివేటప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. నన్ను చూపించు. మనం ఏదో రోజుకొక 2 వచనాలు 5 వచనాలు చదువుకొని ఈ రోజుకి పోర్షన్ అయిపోయింది, రేపు మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేద్దామంటే విషయం అర్థం కాదు. మొదటి అధ్యాయం చదివే ముందుగా ఆ మొదటి అధ్యాయం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? క్రీస్తు యొక్క శ్రేష్టత, ఆయన ప్రాధాన్యత. ఎందుకు చెబుతున్నట్టు? కొన్ని దుర్బోధలు ఆ సంఘములోనికి ప్రవేశించి ఆయనే మనకు సర్వము కాదు, మన ఉనికికి కారణం ఏదైతే ఉందో అందులో ఒక పార్ట్ ఆయన, ఒక భాగం ఆయన పాత్ర ఆయన పోషించి వెళ్ళిపోయాడు. ఆయనే మనకు సర్వమేమి కాదు. ఆయన ప్రాధాన్యతను, ఆయన విశిష్టతను, ఆయన వ్యక్తిత్వమును తగ్గించేటువంటి బోధలు ఈ సంఘములోనికి ప్రవేశించిన సందర్భంలో రాస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి వచనము నుండి 8వ వచనం వరకు శుభములు మరియు కృతజ్ఞతలు. 9వ వచనం నుండి 14వ వచనం వరకు 2వ భాగం ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన. 15వ వచనము నుండి 23వ వచనం వరకు క్రీస్తు యొక్క శ్రేష్టత మరియు ప్రాధాన్యత. అక్కడ వరకు ముగించుకున్నాం రాత్రి. అక్కడ నుంచి కొనసాగిద్దాం. ఇప్పుడు మనం ధ్యానించబో భాగం ముందుగా 24వ వచనము నుండి 29వ వచనం వరకు 4వ భాగం. అది 24వ వచనము నుండి మొదటి అధ్యాయంలో 29వ వచనం వరకు. దీనికి ఒక టైటిల్ ఇద్దాం: సంఘము కొరకు పౌలు గారి పరిచర్య. పాల్స్ మినిస్ట్రీ ఫర్ ద చర్చ్. సంఘము కొరకు పౌలు గారి పరిచర్య. పాల్స్ మినిస్ట్రీ ఫర్ ద చర్చ్. స్టార్ట్ చేద్దాం. 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. మీ కొరకు అంటే కేవలము కొలసీ ప్రాంతంలో ఉన్న సంఘస్థుల కొరకని కాదు, సార్వత్రిక సంఘము కొరకు. సువార్త ప్రకటించే గొప్ప పరిచర్యలు అని ఉండగా ఆయనకు ఎదురవుచున్నటువంటి శ్రమలు.
ఈ శ్రమల యందు నేను సంతోషించుచున్నాను అని అంటున్నాడు. ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి? సువార్తను ప్రకటించుట వలన. ఏ సువార్త ప్రకటించుట వలన? పైన 23వ వచనం వరకు ఏ సువార్త గురించి అయితే ఆయన మాట్లాడాడో ఆ సువార్తను ప్రకటించుట వలన. సువార్త అన్న పేరుతో ఎన్నో బోధలున్నాయి. అన్నీ సువార్త కిందికే వస్తాయా? కొలస్సీ సంఘంలోనికి ఏ దుర్బోధలైతే ప్రవేశించాయో వారు కూడా క్రీస్తు అనే పేరు ఉపయోగిస్తుండొచ్చు. కానీ ఆయన పేరిట వాళ్ళు ప్రకటించే బోధ సువార్త కాదు. ఇదే సువార్త, నేను చెప్పిందే సువార్త అంటే భిన్నమైన సువార్త ఒకటి ఉంది, నిజమైన సువార్త ఒకటి ఉంది. నిజమైన సువార్త ఏమిటి? మానవుల కొరకు దేవుడు నరునిగా వచ్చి వారి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన సంపూర్ణ దేవుడును సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీద ఉన్నాడు. అదే 15వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ సువార్తనే ఆయన అనేక చోట్ల ప్రకటిస్తూ ఉండగా దానికి శ్రమలు ఎదురయ్యాయి. నిజమే, ఆయన మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన నిమిత్తం బలయ్యాడంటే కొంతమందికి నచ్చదు. ఈ రోజుకి సమాజంలో ఆ నచ్చని వారు శ్రమలు సృష్టిస్తూనే ఉంటారు. అలా ప్రకటించే వారిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. మరి కొంతమందికి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అయితే ఓకే, కానీ ఆ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన నువ్వు దేవుడు అంటే మాత్రం మాకు ఒళ్ళు మండుతుంది అని అంటారు. వీళ్ళ ప్రాబ్లం వీళ్ళకు, వీళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ సంపూర్ణ సువార్త ఏమిటి? మానవుల కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన సంపూర్ణ దేవుడును ఈ లోకములో సంపూర్ణ మానవుడునై ఉన్నాడు. అది కంప్లీట్ గాస్పల్. కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చట్లేదు, కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చట్లేదు. బయటున్నవారు క్రైస్తవేతరులకు మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు, మన నిమిత్తం బలయ్యాడంటే వాళ్ళకు నచ్చదు. కానీ క్రైస్తవులలో ఉన్న వారికి కొంతమందికి అదోకే, ఇది నాట్ ఓకే. ఏది నాట్ ఓకే? ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు, ఉన్నవాడై ఉన్నాడు. అసలు కొలస్సీ పత్రికలో అడ్రస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏమిటి? ఆయన ఉద్భవించినవాడు అన్న దానిని ఖండిస్తున్నాడు. ఉద్భవించినవాడు కాదు, ఆయన ఉన్నవాడు. ఒకసారి ఆ ఇమేజ్ మళ్ళీ చూపించి నాకు ఆన్ ద స్క్రీన్. ఆ పైన కనపడుతుంది చూడండి. ప్రసరించుట, ఉద్భవించుట. చూస్తున్నారుగా? అంటే ఇయాన్స్లో ఒకడు ఉద్భవించినవాడు, ఎమనేషన్ అని కనబడుతోంది. ఎమనేట్ అయినవాడు. దాన్నే కదా పౌలు గారు ఖండిస్తున్నది. కొలస్సీ సంఘములోనికి వచ్చినటువంటి దుర్బోధ ఏమిటి? ఉన్నవాడు కాదు ఆయన, ఉద్భవించినవాడు. అంటే ఉద్భవించిన వాడే కానీ ఉన్నవాడు కాదు అన్నది ఒకప్పుడు ఆయన ఉనికిలో లేడు అనే భావమేగా. ఒకప్పుడు ఆయన ఉనికిలో లేడు, ఆ బోధనే ఖండిస్తున్నది ఇక్కడ. ఆ బోధ చేస్తే పౌలు గారికి ఏమి ఎదురవుతున్నాయి? శ్రమలు. దానికి పౌలు గారి స్పందన,
సంతోషం. ఎదురవుతున్నదేమిటి? శ్రమలు. ఆయన స్పందన ఏమిటి? సంతోషం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు. ఆ పదజాలను జాగ్రత్తగా పట్టుకోవాలి. సంఘం అంటే ఏదనుకుంటున్నారో మరి మీరు ఆలోచించుకోవాలి. సంఘము అనగా అది క్రీస్తు యొక్క శరీరము, ఆయనది. దట్ ఈస్ ద పాయింట్ హియర్. క్రీస్తు యొక్క శరీరం అంటే ఉద్దేశం ఏమిటి? అసలు సంఘమే ఆయనది. సంఘము కొరకు ఆయన పాత్ర కొంత కాదు, అసలు సంఘమే ఆయనది. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో ఆయనే శ్రమపడ్డాడు సంఘము కొరకు. ఆయనే రక్తం గార్చాడు సంఘము కొరకు. ఆయనే ప్రాణం పెట్టాడు సంఘము కొరకు. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే దీని అర్థం ఆయన సంపూర్ణంగా శ్రమపడలేదు, ఆయన కొంచెమే శ్రమపడి వెళ్ళిపోతే బ్యాలెన్స్ నేను కవర్ చేస్తున్నానండి కాదు పౌలు గారి ఉద్దేశం. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానంటే కొదువైన వాటి యందు అంటే మీనింగ్ ఏమిటి? అంటే 100% శ్రమలలో యేసుక్రీస్తు ప్రభు ఒక 70% కవర్ చేశాడు, మిగిలిన 30 నేను కవర్ చేస్తున్నానని కాదు అక్కడ. అంటే సంఘము కొరకు ఆయన శ్రమలు పడి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన ఇంకా బతికే ఉండి సజీవంగా శరీరధారిగా ఇప్పటికీ కూడా ఆయన పరిచయం చేస్తూ ఉంటే ఏ శ్రమలైతే ఆయనకు ఎదురై ఉండేవో అవి నేను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాను. అది మీనింగ్ అక్కడ. అంతేగాని సంఘము కొరకు శ్రమ పడింది ఒక 70% యేసు ప్రభు, మిగిలిన 30% పౌలు గారని కాదు అక్కడ. ఆయన చెబుతున్న మాట, ఆయన ఉద్దేశం, ఎందు నిమిత్తమైతే ఆయన నీ లోకము ద్వేషించిందో అది ప్రకటిస్తున్నందుకే నన్ను కూడా ద్వేషిస్తోంది. ఎవరినైనా ద్వేషిస్తుంది. అది యేసుప్రభు వారు ఉన్నప్పుడు చెప్పి వెళ్ళిపోయిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19, 20 వచనములు చూద్దాం. 19 చూద్దాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల, 20వ వచనం, లోకులు నన్ను హింసించిన ఎడల, నెక్స్ట్ మాట, మిమ్మును కూడా హింసింతురు. ముందే చెప్పారు యేసు ప్రభు వారు. 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. పౌలు గారికే కాదు, ఈరోజు సువార్త సత్యము కొరకు ఎవరు నిలబడినా ఏదో ఒక రూపాన శ్రమలు ఎదురై తీరుతాయి. సువార్త సత్యం ఏమిటి? సువార్త సంపూర్ణ సత్యం ఏమిటి? మానవుల కొరకు సంపూర్ణ దేవుడు ఈ లోకానికి వచ్చి సంపూర్ణ మానవునిగా ఉండి ఏకకాలములో సంపూర్ణ దేవునిగాను ఏకకాలంలో సంపూర్ణ మానవునిగాను ఉండి ప్రపంచ ప్రజల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది కంప్లీట్ గాస్పల్. అలా కాదండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇదంతా లేదే. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3-4 వచనములు ఏముంది? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం లేపబడనని ఉందే కానీ నువ్వు అంటున్నట్టుగా సంపూర్ణ దేవుడు, నువ్వు అంటున్నట్టు సంపూర్ణ మానవుడు మన కొరకు అదంతా లేదు కదా. ఓన్లీ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అదే కదా సువార్త అని అంటారేమో. అజ్ఞానంగా
ఇంతగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన ఎవరు? అది ప్రశ్న ఇక్కడ. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన ఎవరు? దానికి ఆన్సర్ చెప్పొద్దు. అంతేనా? దానికి ఆన్సర్ చెప్పొద్దు. ఈ మీటింగ్ ఎవరు పెట్టించారు అంటే మనం పేర్లు చెప్తాం. నేను ఎవరి పేర్లు అయితే చెప్తానో వాళ్ళు ఆటోమేటిక్గా మనుషులు అన్న విషయం మీకు గుర్తుకు రావాలి, అంతే. ఇంకా సపరేట్గా చెప్పరు మనుషులన్నీ. మనుషులేనా అని మీకు సందేహం వస్తే అప్పుడు చెప్పాల్సి వస్తుంది మనుషులే అని. అసలు బైబిల్ అంతా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన సారం ఏమిటి? ఇప్పుడు కొలసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి సత్యం ఏమిటి? కాంటెక్స్ట్, థీమ్, నేపథ్యం ఇన్ని మైండ్లో లేకపోతే విషయం ఎలా అర్థమవుతుంది మనకు? ఎప్పుడు టెక్స్ట్ని కాంటెక్స్ట్లో నుంచి బయటికి తీసుకొని రాకూడదు. అందుచేత యేసుప్రభు వారు నా నిమిత్తము ఎవరు బ్రతికినా వాళ్లకు శ్రమలు ఎదురవుతాయి, అది తాత్కాలికం. పౌలు గారి కాలంలో, పౌలు గారి జీవితంలో ఆయనకు శ్రమలు ఎదురయ్యాయి. పౌలు గారి తర్వాత వచ్చినటువంటి నిజ క్రైస్తవులు, ప్రభు కొరకు బ్రతికే వారికి వాళ్లకు శ్రమలు వచ్చాయి. గత 2000 సంవత్సరాల కాలములో ఆయన కొరకు బ్రతికిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాన శ్రమలు ఎదురవుతూనే ఉన్నాయి, ఎదురవుతూనే వస్తున్నాయి. ఈ రోజుల్లో లేవా? భవిష్యత్తులో రావా? ఆ మీనింగ్ 24వ వచనంలో పౌలు గారిది. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇష్టముతో, సంతోషముతో దేవుని వాక్యమును 25వ వచనం, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు, అంటే గృహ నిర్వాహకత్వం, నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఏ సంఘమునకు? ఎవరి సంఘమునకు? ఏ సంఘమునకు? ఎవరి సంఘమునకు? క్రీస్తు సంఘముకు. నా సంఘము కాదు. కొలసీలో ఉన్నటువంటి మీరైనా, లవదుకేలో ఉన్నటువంటి మీరైనా, ఇంకెవరైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆయన వారు. సంఘము ఆయనది. దానికి నేను పరిచారకుడను. అక్కడికి వద్దాం. 25, దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు నేను పంపబడ్డాను. ఇది నాకు అప్పగించబడినటువంటి బాధ్యత. మనకు ఆ 2 వచనాలు చాలా సింపుల్గా అనిపిస్తున్నాయేమో కానీ ఆ 2 వచనాలు ఆయన రాయడానికి గల కారణం ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మర్మము అన్నాడు చూడండి అక్కడ. మర్మము అంటే సీక్రెట్. ఈ కొలసీ సంఘములోనికి ప్రవేశించిన దుర్బోధ ఏమిటి? ఎవరికైనా విమోచన రావాలంటే, ఎవరికైనా మోక్షం రావాలంటే అది మర్మమై ఉన్న ఒక జ్ఞానము వలనే లభిస్తుంది. సీక్రెట్ నాలెడ్జ్. దాని పేరేమిటి? నోసిస్. అది భూమి మీద అందరికీ ఉండదు. ఆ నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, ఇమేజ్ వన్స్ అగైన్, ఆ నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో నోస్తిక సిద్ధాంతం ప్రకారంగా పైన పరిశుద్ధ దేవుడు అని ఉంది కదా, వాళ్ళ లెక్క ప్రకారంగా పరిశుద్ధ దేవుడు యెహోవా దేవుడు కాదు, చెప్పాను. అన్నోన్ ఫాదర్. నోస్తికులు నిజమైన దేవుణ్ణి ఏమని పిలుస్తారు? మనకు ఊహకు అందనంత గొప్ప తండ్రి, అన్నోన్ ఫాదర్. ఇన్ఫర్మేషన్ కొరకు మళ్ళీ ఈ కింద దుష్ట దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనే బైబిల్లో పాత నిబంధనలోని యెహోవా దేవుడు అనేది వీరి బోధ. అయితే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ పైన ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భూమి మీద కొందరికి మాత్రమే చలనం చూపించి, కొందరికి మాత్రమే
ఒక సీక్రెట్ నాలెడ్జ్ని ఇస్తాడు. వారే ప్రపంచానికి దిక్కు. ఎవరికైనా సరే విమోచన కావాలంటే, విడుదల కావాలంటే, ఎందుకు దుష్ట దేవుని చేత చేయబడినటువంటి ఈ సృష్టిలో, దుష్ట దేవుని చేత సృజింపబడినటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరములో దేవుని నిజ దేవుని సారము కలిగినటువంటి మనము ట్రాప్ అయి ఉన్నాం, బందీలై ఉన్నాం. ఆ డివైన్ స్పార్క్, డివైన్ ఎసెన్స్ని గుర్తించని స్థితిలో మనం ఉన్నాం. అది తెలియాలంటే ఒక మరుగై ఉన్న జ్ఞానం అవసరం. అది కేవలం మాలాంటి వారికి మాత్రమే లభించింది. ఎవరికైనా రక్షణ, విమోచన, విడుదల ఇలాంటివి కావాలంటే మేము చెప్పే జ్ఞానమే దిక్కు. అది అందరికీ ఉండేది కాదు, అందరికీ వచ్చేది కాదు. అదే మర్మము. సీక్రెట్ అంటున్నారు వాళ్ళు, దాన్ని తీసుకునే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పదం ఎక్కువగా వినపడుతుంది ఆ సంఘంలో ఆ రోజుల్లో. సీక్రెట్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్, హిడెన్ నాలెడ్జ్. ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు ఆ సీక్రెట్ నాలెడ్జే కావాలనుకుంటే అదే నేను మీకు ప్రకటించేది. దేవుని వాక్యం అది. ఏమిటి దేవుని వాక్యం? అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా, కొంచెం కొంచెం కూడా కాదు, అంటే మీ యొద్దకు వచ్చిన వాక్యమే ఒకప్పుడు ఎపఫ్రా అనేటువంటి దైవ సేవకుడు ఏదైతే మీ యొద్దకు తీసుకొని వచ్చాడో అదే సంపూర్ణ మర్మ జ్ఞానము. అది యుగములలోను తరములలోను ఏమై ఉంది? మరుగు చేయబడి ఉంది. అది ఇప్పుడు వెల్లడైంది. అదే సంపూర్ణ సత్యము. దట్ ఈస్ ద మిస్టరీ. మర్మము అంటే మిస్టరీ. ఇంతగా మర్మం ఏమిటి? పౌలు గారు మాట్లాడుచున్న మర్మం ఏమిటి? ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుదాం, లేదా 4 నుంచి చదువుదాం. కాదు, మొదటి నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3 మొదటి నుంచి. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఈ హేతువు చేత అన్నాడు. ఏ హేతువు చేత? ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? పైన 2వ అధ్యాయంలో నేను ఏవైతే చెప్పుకొని వచ్చానో ఎఫెసీ పత్రికలో, ఆ హేతువు చేత. ఇంతకు పైన 2వ అధ్యాయంలో ఏం చెప్పుకొని వచ్చాడు? పైన 2వ అధ్యాయంలో ఏం చెప్పుకొని వచ్చాడు? 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసి కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఏం చెబుతున్నాడు ఈయన? మీకును మాకును, మీకును మాకును అంటే ఎవరు? మీరెవరు, మేమెవరు? పౌలు గారేమో యూదుడు, ఎఫెసీయులు అన్యజనులు. ఇశ్రాయేలీలకు అంటే యూదులకు, అన్యజనులకు ఒక పెద్ద అగాధము లాంటి గ్యాప్ ఉండేది. ఈ ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభువారు చేంజ్ చేశారు, ఏకం చేశాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అప్పుడు మంద ఒక్కటి, కాపరి ఒక్కడు అని ఉన్నప్పుడే చెప్పారు ఆయన. అది శిలువ వద్ద నెరవేరింది. 18వ వచనం, 17 నుంచి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అసలు ఎఫెసీ పత్రికలు ఇవన్నీ ఆయన చెబుతున్నది ఏందనుకుంటున్నారు? ఎఫెసీ పత్రికలో వీళ్ళకి ఆయన ప్రకటిస్తున్నది ఏమనుకుంటున్నారు? మర్మము, మిస్టరీ.
వద్దాం, జస్ట్ హింట్ ఇచ్చాను, ఇంకా ముందుకెళ్దాం. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని చెప్పి 3వ అధ్యాయంలో ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఈ హేతువు చేతంటే ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఉద్దేశం. యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని యజమానుడని, స్త్రీ అని పురుషుడనే భేదము లేకుండా అందరినీ ఒక్కటిగా చేసి ఒక్క సంఘముగా వారిని స్థాపించి స్థిరపరచడం దేవుని ఉద్దేశం. వండర్ఫుల్. వెళ్దాం. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటుల గురించి. ఏర్పాటును ఏమన్నాడు కింద ఫుట్ నోట్లు, ఇక్కడ కూడా గృహ నిర్వాహకత్వం. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము ఈ పదం కొరకు వస్తున్నాను. అక్కడ కొలసీ పత్రికలు అదే మనకు ఎదురైంది కనుక, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. అంటే ఆల్రెడీ మర్మం ఏమైంది? వెల్లడైంది. ఎవరికి? నాకు. మళ్ళీ ఇప్పుడు మీకు ఆ మర్మం తెలియాలంటే మీరు వెయిట్ చేయకండి. ఆల్రెడీ వెల్లడైనటువంటి ఆ మర్మమును నేను అన్ని చోట్ల ప్రకటిస్తున్నాను. నోటి ద్వారా ప్రకటించడం మాత్రమే కాదు, రాతలు కూడా, అంటే పత్రికలు కూడా నేను వ్రాస్తూ ఉన్నాను. అదే క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. జ్ఞానము అంటే వాళ్ళొచ్చి చెప్పేది కాదు అసలు జ్ఞానం. అది నిరర్థకమైన జ్ఞానం. జ్ఞానం అనే పేరుతో ప్రకటించబడుతున్నటువంటి ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది కాదు అసలు జ్ఞానం, మేము ప్రకటించినదే. 5వ వచనం, ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు వెల్లడైనట్టుగా ఆ రోజుల్లో అది వెల్లడై లేదు. పాత నిబంధనలో మరుగై ఉన్నటువంటి విషయము క్రొత్త నిబంధనలు ఏమైంది? వెల్లడైంది. ఎవరికి? అపోస్తలులకు, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి సేవకులకు. మరి అపోస్తలులు ఏం చేశారు? మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆల్రెడీ అపోస్తలుల బోధే ప్రపంచమంతా ప్రకటించబడుతోంది. అదేమిటది? ఒకప్పుడు మరుగై ఉన్న మర్మము. 6వ వచనం 3వ అధ్యాయం. ఈ మర్మం ఏదనగా, మర్మం ఏమిటో అనుకోకండి, ఆల్రెడీ మర్మం వచ్చేసింది. ఏమిటది? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులునై ఉన్నారనున్నదియే. అంతే. అదే మిస్టరీ. ఈరోజు మనకు చాలా ఈజీగా అనిపిస్తోంది, ఈరోజు మనకు చాలా సింపుల్గా అనిపిస్తోంది. కానీ సువార్తకుండే పవర్ ఏంటో ఒక చిన్న మీకు హింట్ ఇస్తాను, ఆలోచించండి. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం. మీ పక్కనున్న వాళ్ళని మీరు సహోదరులు సోదరీమణులు అనుకుంటున్నారా? మీ పక్కనున్న వాళ్ళందరినీ సహోదరులు సోదరీమణులు అని అనుకుంటున్నారా? ముఖపరిచయం లేకున్నా ఇది ఒకసారి చూసుకోండి. అందరినీ మీరు మనోళ్ళే అనుకుంటున్నారా? అందరూ మనోళ్ళేనా? లాస్ట్ ఫైనల్ అందరూ మనోళ్ళేనా? వెరీ గుడ్. కానీ ఒకప్పుడు మనకు ఆ భావాలు లేవే, ఒకప్పుడు మనకు ఆ ఫీలింగ్స్ లేవే. మనోడు కాడు, ఆ జబ్బు లేదు ఒకప్పుడు మనకు.
మనోడు అవ్వాలంటే ఆ వ్యక్తి మన కులమోడై ఉండాలి, అంతేనా? మన మతమోడై ఉండాలి, మన వర్గము వాడై ఉండాలి. ఒక వ్యక్తిని నావాడు అనుకోవాలంటే మనకెన్ని ప్రాతిపదికలు ఉండేవి, ఎన్ని లెక్కలు ఉండేవి. ఇది ఒక జబ్బు అయితే వాళ్ళు తక్కువ వాళ్ళు, మేము ఎక్కువ వాళ్ళం. ఈ జబ్బు లేదు ఒకప్పుడు. వాళ్ళు అంటరానోళ్ళు, వాళ్ళతో కలిసి మేము తినకూడదు, వాళ్ళు పెట్టింది తీసుకోకూడదు. అబే చెప్పండి, అంతో ఇంతో ఈ వాసన, ఈ గాలి మన జీవితాల్లో ఉన్నిందా లేదా? ఇప్పుడుందా? లేదు. ఎందుకు లేదు? అది సువార్త. మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఏమిటి? గాస్పల్. ఏం చేసింది మనలందరినీ ఒక్కటిగా. ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటంటే, ప్రపంచంలో క్రీస్తు సువార్త తప్ప ఇంకా ఏ శక్తి మనలను ఇలా కలపలేదు. లోక జ్ఞానము మనుషులను కలపలేదు. అందుకే దీని పేరు సమాధాన సువార్త. ఏ సువార్త ఇది? సమాధాన సువార్త. ఎందుకు సమాధాన సువార్త? అందరినీ సమాధానపరుస్తుంది. ఒకప్పుడు కొందరిని చూడాలంటేనే మనకు అసహ్యం, కొందరితో మాట్లాడాలంటే అసహ్యం, కొందరితో కూర్చోవాలంటే అసహ్యం. వేరు 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 వేరు. ఈరోజు అది లేదు. విషయం ఏంటంటే, నేనేదో మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. నో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. ఈ భూమి ఉన్నంత వరకు జరగబోయేది కూడా అదే. ఆలోచిస్తే ఒక్కసారి సువార్త లేని ఈ లోకాన్ని ఒక్కసారి ఊహించుకోండి. గాస్పల్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకుంటే అసలు ఈరోజు మీరు నేను ఎవ్వరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మన బతుకులు వేరే లెవెల్లో ఉండేవి. ఎవడికి వాడు కింగ్. అది లేదు ఈరోజు. యూదులు, గ్రీసు దేశస్తులు, అమెరికా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, ఆసియా వాళ్ళు, అబ్బో ఇవేమీ లేవు. అందరూ ఒక్కటే. చెప్పండి, మర్మమేమిటి? అందరూ క్రీస్తు యేసు రక్తమందు కడుగబడి ఒక్కటిగా ఒక్కచోటికి వచ్చుట. 6వ వచనం, అన్యజనులు స్వార్థ వలన. స్వార్థ వలన అంటే ఈ నోస్తిక జ్ఞానము వలన కాదు అని మీనింగ్ అక్కడ. తత్వజ్ఞానము వలన కాదు అనేది మీనింగ్ అక్కడ. జ్ఞానము ఉప్పొంగజేయును, సువార్త సమాధానపరచు. ఏ జ్ఞానము ఉప్పొంగజేయును? లోక సంబంధమైన నిరర్థక జ్ఞానం. మర్చిపోకండి, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక ఇవన్నీ కూడా ఒకే చోట నుండి వ్రాయబడ్డాయి. ప్రిజన్ లెటర్స్, దాదాపుగా ఏకకాలంలో. నెక్స్ట్, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానంలో పాలివారులనై ఉన్నారన్నది. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములలో ప్రధానులకును అధికారకులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని ఉద్దేశించి
శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించిన. అందరికీ ఈ మర్మము వెల్లడి కావాలి. ఇప్పుడు కొలసి ప్రాంతంలోనికి వచ్చి చెబుతున్నది ఏమిటి? అందరికీ ఇది దొరకదు, మాలాంటోళ్ళకే. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చెప్పబడినటువంటి విషయాలు కౌంటర్గా అర్థం కావట్లేదు మనకు. ఎందుకు చెబుతున్నాడు? ఇదే ఎఫెసీ సంఘ పెద్దలను ఒకరోజు పిలిపించారు ఒక చోటికి. ఆయన అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం పరిచయం కొరకు 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారితో ఏం చెబుతున్నాడో 27వ వచనంలో చూద్దాం. వారితో ఏం చెబుతున్నాడో 27వ వచనంలో చూద్దాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. ఇక వెల్లడి కాని మర్మం అంటూ ఏమీ లేదు. 27వ వచనం వన్స్ అగైన్. దేవుని సంకల్పములో కొంతనా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? అబ్బాబ్బా ఇంకా చాలా ఉంది, మీకు తెలిసింది కొంతనే, అసలు సీక్రెట్ నాలెడ్జ్, అసలు మిస్టరీ మా దగ్గర ఉందని ఎవడో వచ్చి ఏదో మాటలు చెబితే బలి కాకండి. నేను వెళ్ళిపోయిన తర్వాత కింద వచనాలు అదే అధ్యాయంలో 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు, 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచేను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? భయంకరమైన దుర్బోధలు ఈరోజు సంఘాలలోనికి ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్త. మీ సంఘంలోని విశ్వాసులను కాపాడవలసినటువంటి బాధ్యత మీదే. సంఘ పెద్దలారా, సంఘ కాపరులారా, దేవుని సంఘమును కాయుటకు అన్నాడు. కాయుటకు అంటే కాపరులు మీరు, పెద్దలు మీరు, అధ్యక్షులు మీరు, నాయకులు మీరు. మీకున్న బాధ్యత 2 బాధ్యతలు. ఒకటి, మందను గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యం జాగ్రత్తని కాదు. ఏ జాగ్రత్త ఇది? దుర్బోధలు భయంకరంగా పేట్రేగిపోతున్నాయి. జాగ్రత్త. వెంటనే కింది మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడి నుంచో రావడం కాదు, వీళ్ళల్లోనే విషపు బీజాలు. నేను మీకు ప్రకటించిన సువార్తకు వ్యతిరేకంగా ఒక భిన్నమైనటువంటి దానిని సువార్తగా వారు ప్రకటిస్తారు. అందుకే నేను ముందే చెప్తాను, నేను చెప్పిందే పర్ఫెక్ట్, నేను చెప్పిందే కంప్లీట్. సంకల్పం అంతా చెప్పాను. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? సంకల్పం అంతా చెప్పాను అంటే అర్థం ఏంటి? ఇంకా ఏది బ్యాలెన్స్ లేదు. నేను చెప్పిందే సంపూర్ణ సువార్త, మీరు వినిందే సంపూర్ణ సువార్త. మేము మర్మబోధకులమని ఎవడైనా వస్తే అని వెంటనే ముందు పెట్టండి, పక్క దూరం పెట్టండి. నేను మీకు ప్రకటించిన క్రీస్తును మరొక రకంగా ప్రకటిస్తే అది అసత్యం, అబద్ధం, భిన్నమైన వార్తది. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనుడి, మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎందుకు ఇంత బాధ? ఎందుకంత కన్నీళ్లతో? దేనికి కన్నీళ్ళు?
ఎందుకు ఇంత భారం? ఎఫెసీ సంఘస్థులు ఆయనకేమి ఇవ్వలేదనా? ఎఫెసీ సంఘస్థులు ఈయనకు కానుకలు సరిగా ఇవ్వలేదనా? ఎఫెసీ సంఘస్థులు ఈయన సరిగా చూసుకోవట్లేదనా? ఇంత చదివించాను కదా, ఆయన బాధ ఏమిటి, భారం ఏమిటి? దుర్బోధలు. నిజమైన సువార్తకు వ్యతిరేకమైన భిన్నమైన ఈ దుర్బోధల నుంచి మనలను మనము సంఘాలుగా కాపాడుకోవాలి. పెద్దలారా, నాయకులారా, అధ్యక్షులారా, కాపరులారా, అది మీ బాధ్యత. నేను మానవుడినే, నాకు పరిమితులున్నాయి. ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. మరలా మిమ్మల్ని చూస్తానో లేదో కూడా తెలియదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి? తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచనములు చూద్దాం. 3-4 వచనములు చూద్దాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు, కల్పన కథలును మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. దేవుని ఏర్పాటేంటో మనం ఎఫెసీ పత్రికలో చూసాం ఇందాక. దేవుని ఏర్పాటేంటో కొలసీ పత్రికలో ఇందాక చూసాం మనం. ఏమిటది? మర్మము. ఆ మర్మానికి గృహ నిర్వాహకత్వం. దేవుని ఏర్పాటు ఏమిటి? సువార్తకు పరిచారకులవుట. నిజమైన సువార్తకు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. ఎంత సవాలుతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజులు లేకపోతే ఇంతగా ఆయన వాపోతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. కొలసీ పత్రికలు అదే భారం, ఎఫెసీ పత్రికలు అదే భారం, కాపరి పత్రిక తిమోతి గారికి రాసిన పత్రిక, అందులో కూడా అదే భారం. మనమేంటో చాలా లైట్ తీసుకుంటున్నాం. ఏదైతే ఏముంది లేండి, నడుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే సంఘానికి సర్వము. ఆయనే పునాది, ఆయనే శిరస్సు, ఆయనే దిక్కు, ఆయనే సంపూర్ణుడు. అది సువార్త సత్యం. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త సంపూర్ణత. చెప్పండి, పౌలు గారిలో ఒక భారం ఉందా లేదా? కనబడట్లేదు మనకు. వద్దాం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 25-26 వచనములు. దేవుని వాక్యముననగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. అది పాయింట్ అక్కడ. ఎందుకన్నాడమాట సంపూర్ణంగా ప్రకటించుటకు? మేము ప్రకటించిందే సంపూర్ణ మర్మము, మేము ప్రకటించిందే సంపూర్ణ సువార్త. ఇంకా మిస్టరీ అంటే ఏమీ లేదు మీ మధ్య, మీకు తెలియందంటూ ఏమీ లేదు. మేము ప్రకటించిన దానికి భిన్నముగా మరొకటి వేరొకటి చెప్పాల్సిన అవసరత అంతకంటే లేదు. నా బాధ్యతే అది. నేను ఉండేదే దానికి, నాలాంటి వాళ్ళు ఉన్నదే దానికి. మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పిన ఎపఫ్రా చెప్పింది అదే, నేను అన్ని చోట్ల ప్రకటించేది అదే. సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును
వారికి ఏం చేశాడు? బయలు పరిచెను. ఇక పరచాల్సిందేమీ లేదు. ఈ మర్మమే ఐశ్వర్యం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా, ఇంతగా మర్మములో ఉన్నది ఎవరు? ఎవరిని గురించిన మర్మం అది? యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మనకు ఐశ్వర్యం. మీ యందున క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి. అంటే వీళ్ళేమనుకున్నారు యేసుప్రభుని? వీళ్ళేమనుకున్నారు క్రీస్తుని? ఉద్భవించినవాడు, తక్కువవాడు, చిన్నవాడు అని అనుకుంటుంటే అది కాదు సంగతి. ఉద్భవించినవాడు అనుకుంటే, ఉద్భవించినవాడు అనుకుంటే, మధ్యలో వచ్చినవాడు అనుకుంటే, ఆది లేనివాడు అని మీరు అనుకోకపోతే, ఆది లేనివాడు కాదు అని మీరు అనుకుంటే, ఆ క్రీస్తుని కాదు మేము చెప్పింది, ఆ క్రీస్తుని కాదు మేము ప్రకటించింది. మేము ప్రకటించిన క్రీస్తు వేరు. మేము ప్రకటించిన క్రీస్తు సంపూర్ణ దేవుడై ఉన్నాడు, సంపూర్ణ శక్తిమంతుడై ఉన్నాడు, సంపూర్ణుడై ఉన్నాడు. అంటే మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు పాయింట్. కొలస్సీ సంఘస్థులు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ మనసులో ఏమని ముద్రించుకున్నారు? ముద్రించుకునే ప్రమాదంలోనికి జారిపోతున్నారు. ఇంకా కంప్లీట్గా జారిపోలేదు. జారిపోయేలోగా సూచనలు కనబడుతుండడంతో పట్టేసుకున్నాడు ఈ పత్రిక ద్వారా. ఈ పత్రిక రాసే సమయానికి వీళ్ళు కంప్లీట్గా పడిపోయారు అనుకోకండి, పడిపోలా. కానీ పడిపోవడానికి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అంతవరకు వెళ్ళకూడదనే ఈ రిపోర్ట్ ఇక్కడికి వచ్చింది ఎపఫ్రా గారి ద్వారా. అంటే పడిపోయిన తర్వాత కాదు మనం చెప్పాల్సింది, పడిపోయే అవకాశం ఉన్నప్పుడే అలర్ట్ చేయాలి. ఎందుకు? ఆల్రెడీ లోపలికి వచ్చేసాయి. ఆ ప్రభావం అక్కడక్కడ కనపడుతోంది. వాస్తవానికి కొలస్సీ సంఘస్థులు పర్వాలేదు, నిలబడుతున్నారు, ఆలోచిస్తున్నారు, వెంటనే ఎక్కించుకోవట్లా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే. అలాంటిదే హెబ్రీ పత్రిక కూడా. అక్కడ వేరే ప్రాబ్లం. వాళ్ళు ఇంకా జారిపోలేదు. జారిపోవడానికి ఎడ్జ్లో ఉండగా ఆ పత్రిక వెంటనే వాళ్ళకి పంపబడింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. వద్దు, కొంతమంది ఆల్రెడీ జారిపోయారు, మీరు జారిపోకండి, జాగ్రత్త అని అక్కడ చెబుతున్నాడు. ఒక ఇన్ఫర్మేషన్, కొలస్సీ సంఘస్థులకు పౌలు గారు రాస్తున్నప్పుడు వాళ్ళ స్థితి ఎలాగుంది అని అడిగితే కంప్లీట్గా పడిపోలేదు, కానీ పడిపోయే అవకాశాలు, ఆ పవనాలు, ఎందుకు ఆ దుర్బోధల గాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో వారిని జాగ్రత్త పరచడానికి, పడిపోకండి, పర్వాలేదు బాగానే ఉన్నారు, దాన్ని అలాగనే గట్టిగా పట్టుకోండి. నేను రాత్రి కదా మాట్లాడుకుంది, వదలకూడదు. 23వ వచనం చూద్దాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఇది మీకు కలుగును. నేను ఆ సువార్తకు పౌలను నేను పరిచారకుడనైతే. గనుక మీ యందున్న క్రీస్తు, అంటే ఇప్పుడు మీలో క్రీస్తు లేడనట్లా, ఉన్నాడు. ఆ ఉన్న క్రీస్తును వారి మాటలు వీరి మాటలు విని తక్కువగా ఊహించుకోకండి. ఆయనకు మీ హృదయాలలో చిన్న స్థానాన్ని, కొంత స్థానాన్ని, తక్కువ స్థానాన్ని ఇవ్వకండి. తప్పు. సంపూర్ణ మహిమకు ఆయన, సంపూర్ణ ఘనతకు మన మధ్య యోగ్యుడై ఉన్నాడు. మీకు ప్రకటించబడుతున్న ఈయాన్స్లో ఒకడు కాదు. దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును ఏం చేశాడు? వారికి బయలుపరిచెను. ఓవర్. ఆ బయలుపరచబడిన మర్మమే ప్రపంచమంతా ఈరోజు ప్రకటించబడుతోంది. అది మీ యొద్దకు వచ్చింది. దాన్ని దాటి మరొకటి ఇంకొకటి ఉండదు. దానిని దాటి మరొకటి వచ్చిందా, అదే భిన్నమైన సువార్త.
నెక్స్ట్, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుట అంటే క్రీస్తును క్రీస్తుగా వారి హృదయాలలో స్థిరపరచుట. మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ఆ పునాది వేయడానికి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. పునాది అన్నాడు 23వ వచనంలో. ఆ పునాది మీదికి రావాలి, అందరూ ఆ పునాది మీదికి రావాలి. అది సంపూర్ణత. ఇక్కడ సంపూర్ణత అంటే మెచ్యూరిటీ. యేసుక్రీస్తు ప్రభుని కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఏదైతే ప్రకటిస్తున్నాడో ఆ రీతిగా మన మనసులో ఉంచుకొని మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే అప్పుడు మనము సంపూర్ణ స్థితిలోనికి ప్రవేశిస్తాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని. ఎప్పుడు నిలబడతాం మనము? క్రీస్తు ఎదుట మనం నిలబడేది ఎప్పుడు? ఆయన చివరి రాకడలో. ఆ రోజు మనం చూసే క్షణాన ఆయనను చూచుటకు ఎదురు చూసే మనము ఈరోజు మన మనసుల్లో ఏమని ముద్రించుకొని ఆయనను చూడాలి? నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన, నరుడై నా కొరకు ప్రాణం పెట్టాడు. ఏకకాలములో సంపూర్ణ దేవుడును సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆ మెచ్యూరిటీలోనికి మనం వచ్చి, ఆ పరిపక్వతలోనికి మనం వచ్చి, ఆ పునాది మీద మనం ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే ఒక సంపూర్ణ స్థితిలోనికి మనం వెళ్తాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఏమని ప్రకటించుచున్నాం? ఇప్పుడు మీకు ఏదైతే ప్రకటించుకుంటూ వచ్చామో అదే ప్రకటిస్తున్నాం అన్ని చోట్ల. మేము ప్రకటిస్తున్నదే ఆయనను గూర్చి. వీళ్ళేమంటున్నారు? ఎప్పుడు క్రీస్తు 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 కాదు. నోస్తికులు ఎప్పుడు క్రీస్తు 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 కాదు. కాసేపు ఆయన పక్కన పెట్టండి, ఆయన పాత్ర ఆయన పోషించాడని చెప్పేదేదో చెప్పాడు, కానీ అసలు మర్మమైన జ్ఞానం మా దగ్గర ఉంది, కమ్ అంటున్నారు వీళ్ళు. పౌలు గారు అసలు మేము ఎక్కడికి వెళ్ళినా ఆయనను తప్ప ఇంకొకటి ప్రకటించట్లేదు. ఎవరికి? ప్రతి మనుష్యునికి. కాకపోతే మేము ప్రకటించేది ఆయన్నే, కాకపోతే వివిధ పద్ధతులలో, సమస్త విధములైన జ్ఞానముతో. అంటే అందరికీ ఒకేలా చెబితే అర్థం కాదుగా, అందరికీ ఒకే కోణంలో చెబితే అర్థం కాదుగా. వాళ్ళ స్థితిని బట్టి, చదువుకున్నవారా చదువు లేనివారా, ఆల్రెడీ పాత నిబంధన లేఖనాలపై అవగాహన ఉన్న యూదుల, అసలు పాత నిబంధన అంటేనే తెలియని అన్యజనుల. పౌలు గారు యూదులకు వాక్యం చెప్పారు, అన్యజనులకు చెప్పాడు. కానీ వీళ్ళకి చెప్పేటప్పుడు ఒక కోణం, వాళ్ళకు చెప్పేటప్పుడు ఒక కోణం. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అది పోరాటం, అది ప్రయాస. అందు నిమిత్తం. ఎందు నిమిత్తం? క్రీస్తు నిమిత్తం, ఆయన సంపూర్ణ దైవత్వము నిమిత్తం. మర్చిపోకండి, మొదటి అధ్యాయంలో దేని గురించి ఆయన పోరాడుతూ వస్తున్నాడు? ఆయన సంపూర్ణ దైవత్వము కొరకు, ఆయన సంపూర్ణ నిత్యత్వము కొరకు. ఈ సంఘంలోని ప్రవేశించిన దుర్బోధ ఏమిటి? దేవుడు కాడు, నిత్యుడు కాడు. స్క్రీన్ అగైన్, ఇమేజ్ అగైన్, ఇమేజ్ అగైన్. చూడండి, కొలసి సంఘంలోనికి ప్రవేశించిన దుర్బోధ ఏమిటి? అక్కడ కనబడుతున్నటువంటి ఇయాన్స్లో పరిశుద్ధ దేవుని కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వారు వాళ్ళు, ఉద్భవించిన వారు వాళ్ళు. గనుక ఇయాన్ అంటే దేవుడు కాదు, ఇయాన్ అంటే నిత్యుడు కాడు, ఇయాన్ అంటే దేవుడు కాడు, ఇయాన్ అంటే నిత్యుడు కాడు. ఆ ఇయాన్స్లో ఒక్కడే, ఆ ఇయాన్స్లో ఒకడు మీకు ప్రకటించబడిన క్రీస్తు అని ఒక దుర్బోధ వచ్చింది. దానికి కదా కౌంటర్.
పౌలు గారు అంటోంది ఏంటి ఈ అధ్యాయంలో? పౌలు గారు అంటోంది ఈ అధ్యాయంలో ఏంటి? అసలు యేసుక్రీస్తు అంటే ఇయాన్ కాదు. ఇయాన్ కాదంటే అర్థం ఏంటి? ఆయన మీరు అనుకుంటున్నట్టుగా మధ్యలో వచ్చినవాడు కాడు, ఇయాన్ లాంటి వాడు కాడు. వాళ్ళదేంటి? ఆయన దేవుడు కాడు, నిత్యుడు కాడు. ఈయన కౌంటర్ ఏంటి? ఆయన దేవుడును, నెక్స్ట్ ఉన్నవాడునై ఉన్నాడు, అంటే నిత్యుడై ఉన్నాడు. ఉన్నవాడు నిత్యుడు, ఉన్నవాడు నిత్యుడు. ఉద్భవించినవాడు నిత్యుడు అని కూడా కాదు. అసలు ఉద్భవించిన వాడంటేనే ఆ నిత్యత్వం వేరు. ఉన్నవానికి ఉండే నిత్యత్వం వేరు. పౌలు గారు స్ట్రాంగ్గా, పౌలు గారు బలంగా నిలబడిందే ఈ స్టాండ్ కొరకు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఉన్నవాడు దేవుడు, అంటే నిత్యుడు దేవుడు, దేవుడు నిత్యుడు. సంపూర్ణ దేవుడా, సగం దేవుడా? సంపూర్ణ దేవుడు. సంపూర్ణ నిత్యుడా, సగం నిత్యుడా? సంపూర్ణ నిత్యుడు. ఈరోజు ఇప్పటికీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతోంది ఆ కుమారుడు అనే పదాన్ని బట్టి. మీరు ఆలోచించండి, ఆయన ఉద్భవించిన వాడు కాడు అని ఇక్కడ చెప్పి మరొక చోట ఆయన మధ్యలో వచ్చిన వాడని బైబిల్ చెబుతుందా? ఆయన ఉద్భవించిన వాడే కాడు, ఉన్నవాడని ఒక చోట చెప్పి మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళిపోయేసరికి ఆయన మధ్యలో వచ్చిన వాడని బైబిల్ చెబుతుందా? కుమారుడు అనే రిలేషన్ దేనిని బట్టి వచ్చింది? దేనిని బట్టి? అది ఆలోచిస్తే పిక్చర్ అర్థమవుతుంది. ఇవి మనసులో పెట్టుకోకుండా అక్కడ మాత్రం వెళ్ళిపోయి కుమారుడు అంటే మన ప్రకారంగా ఏంటి, మధ్యలో పుట్టినోడే కదా అని ఎగ్జాంపుల్గా నాకు కొడుకున్నాడు, వాడు మధ్యలో పుట్టాడు, వాడు పుట్టకముందు లేడుగా అనే నిర్వచనాలు ఇక్కడ అప్లై చేయకూడదు. నేను అందుకే మొన్న కర్నూలులో మాట్లాడుతూ ఒక మాట అడిగాను. తండ్రి కుమారుడు బాగానే అంటున్నారు, మరి పరిశుద్ధాత్మునికి పేరు పరిశుద్ధాత్మ అని ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉంది. మరి తండ్రి అయిన దేవుడు ఆత్మ కాదా, ఆయన పరిశుద్ధుడు కాడా? తండ్రి అయిన దేవుడు ఆత్మ కాడా, ఆయన పరిశుద్ధుడు కాడా? మరి అలాంటప్పుడు తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ అనకూడదా? కానీ బైబిల్ ఎందుకు పరిశుద్ధాత్మునినే పరిశుద్ధాత్మ అని చెప్పింది? అది ఆయనకున్న ఒక టైటిల్, ఒక కారణాన్ని బట్టి. కారణము లేకుండా ఆయన పరిశుద్ధాత్ముడు కాడు, కారణం లేకుండా తండ్రి అని ఈయన పిలువబడట్లేదు, కారణము లేకుండా ఈయన కుమారుడని పిలువబడట్లేదు. కానీ ఆ కారణం ఇది కాదు. ఏది కాదు? ఈయన ఉద్భవించిన వాడు గనుక కుమారుడు కాదు, అంటే మధ్యలో వచ్చిన వాడు గనుక కుమారుడు అన్నది కాదు. దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి ఆలోచించాలంటే ముందు ఇవన్నీ ఆలోచించుకుంటూ రావాలి. ఇక్కడ మార్గం క్లియర్ కాలేదనుకోండి, ఇవన్నీ మనకు అర్థం కాలేదనుకోండి, అక్కడికి వెళ్తే ఏది అర్థం కాదు. కొన్ని విషయాలు మనం చెప్పినా అర్థం కాదు. చిన్న మాట చెప్తాను. ఇంగ్లీష్ అక్షరాలలో ఏ పక్కన ఏమొస్తుంది? బి వస్తుంది. కానీ ఒక మాస్టర్ గారు ఒకరోజు a+b² అని చెప్తున్నాడు. వెంటనే ఒక విద్యార్థి డౌట్ వచ్చింది, ఏ పక్కన బి రావాలి, ప్లస్ ఎందుకు వచ్చిందా అని. ఏ పక్కన బి రావాలి, ప్లస్ ఎందుకు వచ్చిందా అని జుట్టు బీక్కుంటున్నాడు. ఏ పక్కన బీనే రావాలి సార్, కాకపోతే ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ ఫార్ములా వేరు. ఇది ఎంత చెప్తున్నా ఎక్కట్లా. అప్పుడు ఇంక మాస్టర్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి నువ్వు మళ్ళీ 1వ తరగతి నుంచి నేర్చుకుంటురా. ఎందుకంటే నీకు 10th క్లాస్లో ఈ విషయాలు చెప్తే ఎక్కవు. ఇక నీకు కొన్ని సంగతులు మనం చెప్పినా ఎక్కువ. నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. అంటే పెద్దోళ్ళు ఉద్యోగాలు చేస్తే జీతాలు వస్తాయి, ఇవన్నీ కాదు. మా నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్లా వస్తాయంటే, అప్పుడు నా స్టేజ్కి నాకు చెప్పేవాడు, దేవుడు ఆకాశాన్ని ఓపెన్ చేసి అలా వేస్తాడరా నేను పట్టుకుంటాననేవాడు. ఊరిని ఎగ్జాంపుల్గా. నాకు అంతకంటే ఎక్కువ చెప్తే నాకు అర్థం కాదుగా. మనం కూడా మన పిల్లలకి ఇలాంటివే చెప్తాం. ఏదేదో అడుగుతుంటారు, మన లెవెల్లో చెబితే ఎక్కదు.
పసిపిల్లలకు అంటే మనకు మెచ్యూరిటీ లేదనుకోండి, చెప్పినా ఎక్కవు. మనకు మెచ్యూరిటీ లేకపోతే విషయం చెప్పినా ఎక్కదు. మెచ్యూరిటీ రావాలంటే ఒక పద్ధతి ప్రకారంగా స్టెప్ బై స్టెప్. ఎంతమందికి మొదటి అధ్యాయం అర్థమైంది కాన్సెప్ట్? 29 అధ్యాయాలు, 4 భాగాలు, 29 వచనాలు, క్షమించండి, మొదటి అధ్యాయంలో 29 వచనాలు, 4 భాగాలు. మొదటిది క్విక్, మొదటి నుంచి 8 వచనములు, శుభములు మరియు కృతజ్ఞతలు తెలిపే భాగం. నంబర్ 2 9 నుంచి 14 ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన. నంబర్ 3 15 నుంచి 23 క్రీస్తు యొక్క శ్రేష్టత మరియు ప్రాధాన్యత. నంబర్ 4 24 నుంచి 29 వచనములు సంఘము కొరకు పౌలు గారి పరిచర్య. ఇదంతా ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడిన సంఘానికి అవసరమైన అతి ప్రాముఖ్యమైన అండ్ ప్రాథమికమైన సిద్ధాంతం, డాక్ట్రినల్ సెక్షన్. ఇక్కడతో మొదటి అధ్యాయము సమాప్తం. చిన్న ప్రార్థన చేసుకుని మనము మరోసటి సెషన్లోనికి మనము ప్రవేశిద్దాం. 2వ అధ్యాయం కొరకు మనం సిద్ధపడదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సెషన్ నంబర్ 10 ఈజ్ ఓవర్. మొదటి అధ్యాయము సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల గొప్ప దేవ, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఏ విషయాలైతే మేము మాట్లాడుకొని ఉన్నామో అవన్నీ కూడా మా వినికిడిలో మాకెంతో మేలుకరంగా, ప్రయోజనకరంగా, మేము ఏ పునాది మీద కట్టబడాలో ఆ పునాదిని మేము కలిగి ఉండేవారముగా, ఆ పునాది పైనే నిలిచేవారుగా తండ్రి, ఈ మాటలన్నీ మాకు ఔషధ మూలికలుగా పనిచేయటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.